ఇది నాటుకోడిలాగా ఉండే పీర్లెస్ చికెన్ కర్రీ అండి. ఎప్పుడు నార్మల్ చికెన్ కర్రీ కాకుండా ఇలా పీర్లెస్ చికెన్ కర్రీ చేసుకొని చూడండి. నాటుకోడి టేస్ట్‌లో నాటుకోడి రుచితో ఉంటుంది. చాలా బాగుంటుంది. పీర్లెస్ చికెన్ అయితే ఇలా ఉంటుందండి. దీన్నే పెద్ద బాయిలర్ అని కూడా అంటారు. దీంట్లో కొంచెం సాల్ట్‌ను పసుపు వేసి చక్కగా క్లీన్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకొని కొంచెం ఆయిల్ కూడా వేసుకొని మ్యారినేట్ చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత మసాలా పేస్ట్ అయితే ఇలా చేసుకుంటున్నానండి. నేను మసాలా పౌడరు మొత్తం నేను ఇక్కడ ఏమేమి ఇచ్చానో మొత్తం ఆ స్పైసెస్ అన్నీ వేసుకోండి. హోల్ స్పైసెస్ మొత్తం వేసుకుంటేనే చాలా బాగుంటుంది. పొడి చేసుకున్న తర్వాత ఇప్పుడు కర్రీ కోసం ఆయిల్ వేసుకొని ఆనియన్స్ వేసుకుంటున్నాను. తర్వాత కొంచెం సాల్ట్, తర్వాత గసగసాలు, క్యాష్యూస్, వాటర్ మెలన్ సీడ్స్, బాదము, టమాటాలు, తర్వాత పుదీనాను, కొత్తిమీర కూడా వేసుకొని పేస్ట్ చేసుకున్నాను. ఇప్పుడు అదే ప్యాన్లో మళ్ళీ ఆయిల్ వేసుకొని హోల్ స్పైసెస్ వేసుకొని అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేసుకొని మసాలా పేస్ట్ కూడా కొంచెం మగ్గిన తర్వాత ఇప్పుడు మ్యారినేట్ చేసుకున్న చికెన్ వేసుకొని ఉడికించుకోవాలండి. కాసేపు సరిపడా సాల్ట్ వేసుకొని పౌడర్ మసాలా పేస్ట్ ఉంది కదా అవి కూడా మొత్తం వేసేసుకొని 3 విజిల్స్ పెట్టుకొని ఉడికించుకుంటే కర్రీ రెడీ అయిపోయిందండి. ఫైనల్గా లాస్ట్లో మనం కస్తూరి మేతి, కొత్తిమీర, పుదీనాతో సర్వ్ చేసుకుంటే టేస్టీ పీర్లెస్ చికెన్ అయితే రెడీ అయిపోయింది. వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.